హాయ్ అండి. ఇప్పుడు పనసపళ్ళు సీజన్ కదా! ఈ సీజన్‌లో పనసపళ్ళు తెచ్చుకుంటాం గానీ, పిక్కలు చాలామంది పడిచేస్తూ ఉంటారు. కూర ఇలా వండుకుంటే చాలా బావుంటుందండి. ఈరోజైతే నేను గుడ్లు, పనస పిక్కలు వండానండి. కూరలోకే కాకుండా మనం వేపుకొని తిన్నా కూడా చాలా బావుంటాయి. డైరెక్ట్‌గా వేపుకొని తిన్నా కూడానా. మీరెప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. గుడ్లు, పనస పిక్కలైతే చాలా బావుందండి టేస్ట్ అయితే. ముందుగా గుడ్లు వేయించుకొని తీసేసుకోవాలి. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పనస పిక్కల్ని కూడా వేసి వేయించేసుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, కొంచెం గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గుడ్లు, పనసపిక్కలు వేసి కొంచెం మసాలా పట్టేంత వరకు వేయించుకొని దానిలోనే కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పనసపిక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉంచి, గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకుంటే గుడ్లు, పనసపిక్కల కూర రెడీ అండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.